హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. నేను మీ పాపారావు. ఈరోజు మనం ఈ వీడియోలో చూపించబోయే ప్రత్యేకమైన ప్రదేశం వచ్చేసి మన పల్నాడు జిల్లాలోని వినుకొండ దగ్గరలో ఉన్న రవ్వవరం గ్రామంలోని కొండ గురునాథ స్వామి దేవాలయం గురించి ఈరోజు మనం ప్రత్యేకమైన విశేషాలు ఈ వీడియోలో అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడున్న ప్రత్యేకమైన ప్రదేశాలు, ఆ స్వామి గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుదాము. మనం చూస్తున్నాం కదా, ఇదే స్వామి గుడికి పైకి ఎంట్రన్స్ అనమాట. ఈ మెట్ల నుంచి కొండపైకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి, విశేషాలు అంటే మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీ పేరేంటి బాబాయ్? నా పేరు ఏటి పెద్ద శాస్త్ర. ఓకే, ఇక్కడున్న ఈ స్వామి గురించి మీకేం విశేషాలు తెలుసు మొత్తం చెప్పండి. వెనక పైన కొండ మీద పైన యాప చెట్టు ఉందంట. యాప చెట్టు ఉంటే ఆ పెద్దల కాలంలో యాప చెట్టుని స్వామిని పూజించుకుంటున్నారంట. ఏది కొండగురయ్య స్వామి, కొండగురయ్య చెట్టు అని పూజించుకుంటుంటే ఇంకా అక్కడి నుంచి పూజించుకుంటా కొద్ది గొప్పలో ఏదో జనం పోయేది. ఆ కాలంలో పోయి తిరణాలు పడ సాగించుకునేది. ఇంకా అని పెద్దోళ్ళు పొద్దుకి వెళ్ళక ఇళ్ళకి వెళ్ళిపోతారంట. ఇంకా అదేం చేసిండ్రు, అట్ట యాప చెట్టుని కొట్టుకొచ్చి కొట్టం వేసిండ్రంట. కొట్టం వేసాక ఆ కొట్టం వేసి సున్నపు కొండ పెట్టి దిగొచ్చిండ్రంట. దిగొచ్చినాక ఇల్లు ఒక మనిషి ఒంటికి వచ్చి ఇల్లు తగలబడిపోయిందంట. ఏది సావిడి తగలబడటంలో ఇంకా మంచి ఒంటికి వచ్చి నా యాప చెట్టు నేను కొనగొరని, నా చెట్టు నాకు తీసుకుపోయి కొర్లైన ఆడ పెట్టి అరుగు కట్టించి ఆడ నాటండి అని మనిషి ఒంటికి వచ్చి మనిషి చెప్పాడు. చెప్పినాక తర్వాత చుట్టూరు గుడి కట్టిపోయారంట పెద్దోళ్ళు. ఆ అరుక్కి కొర్రు లోపల నాటి గుడి కట్టిపోతే గుడి వద్దయా, నేను దేశం మొత్తం నేను పార చూసుకోవాలా, నాకు ఎండగాస్తుండాలా, నాకు మటుకు గుడి వద్దు అన్నాడంట. ఏది కొండగొర్రె స్వామి గుడి వద్దనాక ఇంకా అప్పుడు పెద్దోళ్ళు ఇంకా తిరణాలు తాగించుకుంటా ఇంకా టట్ట ఏదో ఈ కాలం వచ్చింది, బాగా ఓరి పండుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ పెబలు కట్టుకుంటా తిరణాల బాగా సాగుతుంది. ఇంక అంతలోకి ఛత్రాలు ఓపెన్ అయిన ఛత్రాలు కట్టించిండ్రు. ఇంకా గుడి మటుకు తిరణాలు బాగా సాగుతుంది. ఎనకొండ అంజిరెడ్డి ఈ కట్టించిండు ఈ కటకటాలు చుట్టూరు స్వామి కనపడేటట్టుగానే చుట్టూరు గేట్లు పెట్టించి 4 పక్కల 4 మగరాలు పోపించి కొద్దిగా ఆయనకి కంతుండేటట్టుగా, ఏ స్వామికి ఎండగాచేటట్టుగా కంతుంచి చుట్టూరు పిల్లర్లు పోసి అవి కట్టించిండు. అది జరిగింది. ఈ చుట్టుపక్కల ఊర్లు ఇక్కడ తిరణాలు జరుపుతారు కదా, చుట్టుపక్కల ఏ ఊర్లో వచ్చి ఇక్కడ తిరణాలు బాగా జరుపుతాయి? ఏ ఊరు అంటవా? రవ్వారము బుడిపాలాలు 2, పాతిరెడ్డిపాలెం బుడిపాలెం 2, మరి గాంధీనగరము, తిమ్మాపాలము, రాముడిపాలెము, మరి ఇటు ఊరి పేరు ఉన్నాయా, లక్ష్మీపురము, రెడ్డిపాలెము. న్యూజాన్లో రారు దేడకి. యామలో ఎక్కువ శాతము యామలోళ్ళు ఏట 2 పేవలు కడతారు, కట్టి తోలుకొస్తుంటారు. శాసమూరిపాలెం, దేవారము, మర్లపాలెం, దేవారం, శాసమూరిపాలెం ఆ 3 ఊర్లు కూడా మొత్తం పేవలు కడుతూనే ఉండరు. బాగా తిరణాల ఉత్సోగంగా జరుగుతుంది. ఒకసారి మీ పేరు చెప్పండి. శివలేను, ఓబులాపురం శివలేల గారు. ఓకేనమ్మా, ఇక్కడ ప్రత్యేకమైన ప్రదేశాలు ఏమున్నాయి? ఏముండయి, సత్రాలు ఉండయి. ఈవరికి ఊర కొండగొరయ్య స్వామి ఉండాలి, కాలభైరవ స్వామి అని ఆయన్ని ప్రతిష్ఠ చేశారు. 4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు ఆయన ప్రతిష్ఠ చేసినాక మళ్ళీ పెబలం ఎక్కువైంది. స్వామి పెబలం ఎక్కువైంది. ఇప్పుడు బాగా కొండకాడికి బాగా వస్తున్నారు. జాబులు లేని వాళ్ళకి జాబులు, మరి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అంతా కలుగుతుంది. ఆయన అనుకుంటే అయిపోతుంది.
ఓకేనమ్మా, మాకైతే చాలా మంచి విశేషాలు చెప్పారు. సో ఖచ్చితంగా ఈ విశేషాలన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్ కి అలాగే చుట్టుపక్కల విలేజ్ అందరూ కూడా ఈ విషయాలు స్వామి వచ్చినాక కలిసి వస్తుంది. ఆవుల కొట్టాలు ఉండయి, అత్త వాళ్ళ ఇల్లు ఉంది, మరి పత్రాలు ఉండయి, పత్రం తిప్పిలేని వాళ్ళు పిల్లలు కలుగుతున్నారు, అన్ని ఉండయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మెట్లకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ప్రతి ఏడా తిరునాళ్ళ రోజు కానీ ఎవరికైనా మొక్కులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెట్లకి పూజ చేసుకుంటే పైకి వెళ్తారనమాట. ఓకే, కొండపైకి అయితే వచ్చేసామండి. చూడండి మొత్తం దాదాపు 200 మెట్ల వరకు ఉన్నాయి. చూడండి మనం చూస్తున్నాం కదా అదే దేవాలయం. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా పూర్తి వివరాలు చూద్దారండి. కొండపైకి వచ్చాం కదా, సో దేవాలయంలోకి వెళ్తున్నాం కాబట్టి కాళ్ళు కడుక్కొని వెళ్దాం. వెళ్ళారండి.
కొండపైకి అయితే వచ్చేసాం. ఒకసారి వ్యూ చూడండి. ఒకసారి ఈ ప్రదేశం చూడండి, లోయలాగా ఎంత ఉందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ శివలింగ ఆకారంలో ఉన్నది పత్రం అంటాము. అయితే పిల్లలు పుట్టిన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కోరికలు తీరని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పత్రాన్ని తిప్పినట్టయితే 3 సార్లు 4 సార్లు తిప్పుతారు. అలా తిప్పినట్లయితే వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతాయి. అట్లా నెరవేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా నెరవేరిన వాళ్ళు చుట్టుపక్కల దేవాలయానికి పెయింట్లు కానీ, లేకపోతే ఇలాంటి ఆర్చులు కానీ, సో ఇలాంటి గోపురాలు కూడా కట్టిన ఇక్కడ చాలా కూడా ఉన్నాయి. సో మనం కూడా మన ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్ రావాలి, ఎక్కువ మంది వ్యూస్ రావాలని చెప్పేసి మనం తిప్పుదాం, ట్రై చేద్దాం. ఓం నమ శివాయ. తిరిగిద్దాం. ఓ మై గాడ్, 3 సార్లు తిప్పాలి. 1 2 3 4 5 6. అసలు ఇది బరువు కూడా చాలా బరువు ఉంది. దీన్ని లేపాలంటే కనీసం 50 మంది 60 మంది రావాలి. కానీ దీన్ని కదిలించడం, ఇలా తిప్పడం ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇది తిప్పడానికి అవకాశం దొరకదు. ఇక్కడ ఒక గుహ ఉంది, ఆ గుహలోకి కూడా వెళ్దాం, ఒకసారి చూద్దాం పదండి. సో ఇక్కడ మీరు గుహ చూస్తున్నారు కదా, ప్రతి తిరునాళ్ళకి మాఘశుద్ధ పౌర్ణమి ఏదైతే ఉందో, ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి పొంగల్ అయితే చేసుకుంటారు. ఒకసారి చూడండి. ఇక్కడ పొంగళ్ళకి ఏర్పాటు చేసిన పొయ్యిలు కానీ, కుండలు కానీ చూడండి ఎలా ఉన్నాయో. ఒకసారి చూడండి దీని నిర్మాణం కానీ, ఇక్కడ ఇది వెలిసిన గుహ కానీ, రాయి మీద రాయి చూడండి ఎలా ఉందో.
చూడండి, ఈ పెద్ద రాయికి ఇక్కడ ఉన్న 3 రాళ్ళు సపోర్ట్ అన్నమాట. మీరు చూడండి, ఇక్కడ ఎవరైతే మొక్కులు మొక్కున్నారో వాళ్ళు ఈ మొక్కులు తీర్చుకోవడానికి పొంగలు పెట్టిన తర్వాత ఇక్కడ ఈ త్రిశూలాలను అయితే ఇక్కడికి వచ్చడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మనం ఈ మెట్ల దగ్గర చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక జలం ఉంటుంది అనమాట. అంటే ఈ కొండ మీదే బావి ఉంటుంది. ఈ బావి ఏదైతే ఉందో పూర్వం రాజుల కాలం నుంచి ఆ బావి అలాగే ఉంది. ఎంత పెద్ద ఎండ వచ్చినా, ఎంత పెద్ద ఎండాకాలం అయినా సరే అది అందులో ఆ బావిలో నీళ్ళు అలాగే ఉంటాయి అన్నమాట. కరువు వచ్చిన సందర్భాల్లో కూడా నీళ్ళు అలాగే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాం. గుహలు అనమాట. అంటే గుహల్లోకి ఉండే బావులు ఇవి. ఒకసారి చూడండి, ఇది ఎంత లోతు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. సో ఎండాకాలంలో కూడా ఇందులో వాటర్ ఉంటాయి అన్నమాట. ఇది వర్షాకాలం అయినా కూడా ఎండాకాలంలో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే భక్తులు కానీ వాళ్ళు ఏదైనా మొక్కులు ఉన్నా సో నీళ్ళ కోసం అయితే ఇక్కడ వీటిని అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో చూడవచ్చు మీరు అది కూడా. ఉంటుంది చూడండి. ఇందాక మనం ముందు నుంచి చూసాము, ఇప్పుడు దాని బ్యాక్ సైడ్ కూడా వచ్చాము. ఎంత లోపలికి ఉందో చూడండి. ఇది ఇంకా లోపలికి ఉంది. అది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ శిలాఫలకం అనేది శ్రీ కొండ గురునాథ స్వామికి సంబంధించి దేవాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విశేషాలు అవ్వచ్చు, ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత గురించి కూడా ఈ శిలాశాసనంపై చెక్కడం జరిగింది. ఇది మొత్తం కూడా సంస్కృత భాషలో, అప్పుడు రాజుల కాలం నాటి భాషలో ఇది చెక్కబడి ఉంది. సో ఇప్పుడున్న వాళ్ళకైతే దీని గురించి అయితే ఏం తెలియదు. సో దీన్ని వివరించడం కూడా చాలా మంది తెలియదు అనమాట. ఏదో ఈ దేవాలయం సంబంధించిన పెద్దలకు మాత్రమే దీని గురించి తెలుస్తుంది.
ఇక్కడ మీరు చూడవచ్చు శ్రీ బాలకొండ గురునాథ స్వామి. సో ప్రతి చోట శివలింగం ఏంటంటే నించొని ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ పడుకొని ఉంటుంది. సో మనం గుడి లోపలికైతే వెళ్ళే ధైర్యం అయితే మనం చేయం. సో గడప దగ్గర నుంచి వీడియో తీయడం జరుగుతుంది. లోపల వచ్చేసి అమ్మవారు కూడా ఉన్నారంట, చూడవచ్చు మీరు ఇక్కడ ఈ వీడియోలో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాదుకలు. పూర్వం మనం ఏంటంటే ఋషులు కానీ మునులు కానీ అలాగే గుడికి సంబంధించిన అర్చకులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే పాదుకలు అనేవి ధరిస్తారు. సో ఇప్పుడున్న పాదరక్షలు అయితే కాకుండా వీటిని ధరించి నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడున్న వాళ్ళ అయితే అసలు వాళ్ళ కాదు. సో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట ఈ వీడియోలో. సో మొక్కులు ఎవరైతే మొక్కున్నారో వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత ఈ పాదుకలు అనేవి కొండ కింద నుంచి నెత్తి మీద పెట్టుకొని పైకి తీసుకొచ్చేసి ఎక్కడైతే ఉంచడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు మాత్రమే, ఎవరికైతే కోరికలు నెరవేర్తాయో ఆ వ్యక్తులైతే ఈ విధంగా అయితే తీసుకొచ్చి వాళ్ళ మొక్కులను అయితే తీర్చుకోవడం జరుగుతుంది. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది చూడండి పాదరక్షల మీద త్రిశూలం గుర్తులు, ఓం గుర్తులు ఇవన్నీ కూడా చెక్కడం జరిగింది. మనమైతే ఇక్కడ మెయిన్ అయితే వచ్చేసామండి. ఇక్కడ కొండ గురునాథ స్వామి ఎవరైతే ఉన్నారో మనం చూడొచ్చు. ఇక్కడ బోర్డు చూడండి. వాస్తవానికి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా శివలింగం అయితే ఒక రాయి రూపంలో ఉంటుంది. బట్ ఎక్కడైతే కొండ గురునాథ స్వామి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వేప ముద్దులు అంట, అవి వేప ముద్దులు అంటే ఒకసారి చూడవచ్చు మీరు ఈ వీడియోలోంచి. యాక్చువల్గా ఇక్కడ ఈ స్వామి వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఈ ముద్దులు అంటే ఏదైతే స్వామి ప్రతిరూపంగా కొలుస్తున్నారో ఈ వేప ముద్దులు ఏవైతే ఉన్నాయో ఎండకి ఎండుతూనే ఉంటాయి, వానకు తడుస్తూనే ఉంటాయి. మీరు పైన చూడొచ్చు, అదిగోండి పైన అయితే స్వామికి వెలుతురు కానీ వాన నీరు కానీ ఎండని లేదు వానని లేదు. పైన చూడొచ్చు, పైన కొంచెం గ్యాప్ వదిలారు. స్వామి ఎండకి ఎండుతూనే ఉంటారు, వానకు తడుస్తూనే ఉంటారు. కనీసం కొంచెం కూడా చెక్కు చెదరలేదు చూడండి. సో మీరు చూసి అనుకోవచ్చు స్వామి యొక్క మహిమ ఏదైతే ఉందో. సో మీకు ఇక్కడే అర్థమైపోతుంది. చాలామంది ఈ కొండ గురునాథ స్వామి నేనైతే చాలామంది చూసి ఉండరు. సో మా వీడియోలో దయచేసి మీరు చూడొచ్చు, ఇక్కడ స్వామిని అయితే ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నమాట ఈ స్వామిని ఈ రకంగా దర్శించుకోవటం. సో ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా వీరభద్ర స్వామి అన్నమాట. సో ఆ స్వామిని కూడా చూడొచ్చు. మనకి శివ ప్రతిరూపాల్లో కూడా వీరభద్ర స్వామి ఒక ప్రతిరూపం అన్నమాట. ఉగ్ర రూపం అనేది ఉంటుంది ఆయనది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం శివలింగం ఉంటుంది, చిన్న శివలింగం అన్నమాట. ఆయనకి ఎదురుగా చిన్న నంది విగ్రహం కూడా ఉంటుంది.
సో ఇక్కడ మీరు చూడొచ్చు అండి, కింద మనకి మొత్తం బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, ఇవి మొత్తం కూడా కొండ కింద ఉన్న సత్రాలు అనమాట. అంటే అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేవాలయం సంబంధించి సత్రాలు అయితే నిర్మించడం జరుగుతుంది. తిరునాళ్ళ రోజున కానీ ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు కానీ దూరం నుంచి వచ్చే ప్రజలు ఎవరైనా వచ్చి సత్రాల్లో నివసించి సో స్వామికి సంబంధించిన మొక్కుబడులు అవ్వచ్చు, సో అన్ని కూడా తీర్చుకోవడం జరుగుతుంది. మనకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే రవ్వవరం అన్నమాట. సో ఇప్పుడు దాకా ఈ గుడికి సంబంధించి విశేషాలు మొత్తం మీరు చూశారు కదా. ఎవరైతే ఇప్పుడు దాకా ఈ స్వామిని దర్శించుకోలేదో వాళ్ళైతే మీకు కుదిరినప్పుడు సోమవారం కానీ లేదనుకుంటే ఏదన్నా తిరునాళ్ళ సమయంలో వచ్చి కానీ ఇక్కడ దేవాలయంలో స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎన్నో అద్భుతాలు విశేషాలు కూడా ఉన్నాయి. సో నాకు ఈ వీడియో తీయడానికి నా మిత్రుడు, నా క్లాస్మేట్ అనమాట, చిరంజీవి, రవ్వవరం వాస్తవ్యుడు, నాకు ఎంతో సాయం చేశాడు. థ్యాంక్ యూ చిరంజీవి. సో దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మీ మిత్రులు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోలు కూడా మా ఛానల్ నుంచి మీకు ఖచ్చితంగా అందిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.